వెల్కమ్ టు మెగా 9 టీవీ. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. సామాన్యుల నుంచి దేశంలోనే అత్యంత కుబేరులైన వ్యాపారవేత్తల వరకు అందరూ ఆపదముక్కుల వాడిని దర్శనం కోసం క్యూ కడుతూ ఉంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబానికి శ్రీవారిపై ఉన్న భక్తి గురించి మనందరికీ తెలిసిందే. ఏదైనా శుభకార్యం జరిగినా, కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టినా వారు ముందుగా స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఈసారి ఆయన కేవలం దర్శనం చేసుకుని వెళ్లిపోకుండా తిరుమల పర్యావరణ పరిరక్షణ కోసం, శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం ఒక కళ్ళు చెదిరే భారీ విరాళాన్ని ప్రకటించారు. అనంత్ అంబానీ టీటీడీకి ఇచ్చిన ఆ భారీ కానుకల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ శ్రీవారిని దర్శించుకున్నారు. పట్టు వస్త్రాలు ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి తలనీలాలు సైతం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ పండితులు, అధికారులు ఆయనకు శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అనంత్ అంబానీ టీటీడీకి అధికారులతో, ముఖ్యంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారితో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే తిరుమల అభివృద్ధికి సంబంధించి కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల ఏడుకొండలపై పర్యావరణాన్ని కాపాడటం అనేది టీటీడీ ముందున్న అతిపెద్ద సవాలు. వాహనాల కాలుష్యాన్ని తగ్గించి గ్రీన్ తిరుమలగా మార్చేందుకు టీటీడీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. దీనికి అనంత్ అంబానీ తన వంతుగా ఒక భారీ సహకారాన్ని అందించారు. భక్తులకు పర్యావరణ రహిత రవాణా సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఏకంగా 27 కోట్లు విలువ చేసే 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా ప్రకటించారు. ఈ బస్సులు రావడం వల్ల తిరుమల ఘాట్ రోడ్లలో ధ్వని కాలుష్యం, గాలి కాలుష్యం భారీగా తగ్గుతాయి. భక్తులు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా సైలెంట్ గా సాఫీగా ప్రయాణించవచ్చు. అయితే రిలయన్స్ సంస్థ కేవలం బస్సులను ఇచ్చి ఊరుకోలేదు. ఆ బస్సుల నిర్వహణ బాధ్యతను కూడా తామే తీసుకుంటామని ప్రకటించింది. ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలంటే సాధారణంగా టీటీడీపై చాలా ఆర్థిక భారం పడుతుంది. అందుకే అనంత్ అంబానీ మరొక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులను నడిపే దాదాపు 50 మంది డ్రైవర్లు జీత భత్యాలను కూడా పూర్తిగా రిలయన్స్ సంస్థే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా తిరుమల కొండపై ఈ బస్సుల కోసం ఒక అల్ట్రా మోడర్న్ హైటెక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కూడా రిలయన్స్ సంస్థ స్వయంగా ఏర్పాటు చేయబోతుంది. అంటే బస్సులు కొనడం దగ్గర నుంచి వాటిని ఛార్జింగ్ చేయడం, వాటిని నడిపే డ్రైవర్లకు జీతాలు ఇవ్వడం వరకు మొత్తం ప్యాకేజీని అనంత్ అంబానీ టీటీడీకి ఒక కానుకగా సమర్పించారు. భవిష్యత్తులో తిరుమలలో ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగడానికి కూడా ఈ హైటెక్ ఛార్జింగ్ స్టేషన్ ఎంతో దోహదపడుతుంది. ఇక అనంత్ అంబానీకి మూగజీవాలు, వన్య ప్రాణులంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గుజరాత్ లోని జామ్నగర్ లో ఆయన వేలాది ఎకరాల్లో స్థాపించిన వంతారా ప్రాజెక్టు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న వేలాది జంతువులకు అక్కడ అత్యుత్తమ వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో తిరుమలలోని ఎస్వి గోశాలను కూడా ఆధునీకరించేందుకు అనంత్ అంబానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోవుల సంరక్షణకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు, పచ్చని వాతావరణం, పరిశుభ్రమైన షెడ్లు, వాటికి కావాల్సిన పౌష్టిక ఆహారం అందించేలా ఈ గోశాలను అల్ట్రా మోడర్న్ గా మార్చనున్నారు. గోవులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణ అనుకూల వసతులు కల్పించే ఈ ప్రాజెక్టుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను రిలయన్స్ అందిస్తుందని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. కేవలం వ్యాపారాలు చేసి కోట్లు గడించడమే కాకుండా మన సాంప్రదాయాలను, మూగ జీవాలను, ప్రకృతిని కాపాడుకోవడానికి ముందుకు వస్తున్న అనంత్ అంబానీని ఆలోచన విధానం నిజంగా అభినందనీయం. ఆయన అందించిన ఈ 27 కోట్ల రూపాయల విరాళం భవిష్యత్తు తరాలకు తిరుమల పవిత్రతకు, స్వచ్ఛతను అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.